తప్పకుండా. నువ్వు చదువుతావా, పద్మజం చదవమంటావా? ఎవరైనా పర్వాలేదు. ఇక్కడ చేతులు రెడీగా ఉంది గురువు గారు. అందరూ రెడీగానే ఉన్నారు. కాకపోతే ప్రిపేర్నెస్ ఇంపార్టెంట్. ఓకే, చదువమ్మా పద్మజ, మెల్లిగా చదువు. అన్మ్యూట్ చేసుకోమ్మా. నేను బ్రహ్మమునని, సర్వము బ్రహ్మమే అని తలపోత మానితే అదే జీవన్ముక్తి. సరే, జీవన్ముక్తి తర్వాత సంగతి చెప్తాం. అసలు బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మాన్ని గురించి తలపోసేది ఎవరు, ఆలోచించేది ఎవరు? ఎవరైనా ఉండాలిగా. అవును గురువు గారు. కాబట్టి అల్టిమేట్ గా ఎలా తెలుస్తుందంటే, నీ ఊరికే నేనే అది, నేనే అది, అహం బ్రహ్మస్మి అని అనుకోవటం కాదు అని చెబుతున్నారు ఇక్కడ. అనుకునేవాడు లేడని నువ్వు గుర్తించగలిగితే అదే జీవన్ముక్త స్థితి. ఇక్కడ జీవుడు అంటే ఒక దేహం, ఒక మనస్సు, ఒక ఆలోచన, ఒక బంధం, ఒక రాగద్వేషాలతో దేహం పుట్టుగా అనుకుంటున్నావు. కాబట్టి అటువంటి వారికి ఏమని చెబుతున్నారు? జీవో బ్రహ్మైమనాపరం. ఈ జీవుడు పరబ్రహ్మకి విరిగాలేడు, నీవే అది అని అన్నారనుకో, వెంటనే జీవుడు ఏం చేస్తాడు? నేనే అది, నేనే అది, నేను ఇది కాదు అని అనుకోవటం కాదంట పాయింట్. అదంటే ఏమిటో తెలియదు. అవును గురుగారు. మీకు తెలిసిందల్లా దేహము, సంసారము, జగత్తు, జనన మరణాలు, ఇతరులు, ఇంతవరకు. ఎప్పుడైతే నీవే అది అని చెప్పినప్పుడు తత్వమసి వాక్యం, తత్వమసి, తత్ అంటే బ్రహ్మం, బ్రహ్మ అంటే నీవు. నీవు దేహత్వబుద్ధితో ఉన్నావు ఇక్కడ. నువ్వు అదేనని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడు? నేనే అది, నేనే అది, నేను ఇది కాదు అనుకుంటున్నాడు. అనుకోవటం మానేసేయి. ఇప్పుడు ఎందుకు చెప్పారు? నీవే అది అని, ఇది కాదు అని నీవు గుర్తించుతావు. అంతేకాని నేనంటే బ్రహ్మని, నేనంటే బ్రహ్మని, నేనంటే భగవంతుణ్ణి, నేనంటే అది అని. దానివల్ల ప్రమాదం ఏమిటి అంటే, వ్యక్తిత్వంతో, అహంకారంతో నేనే బ్రహ్మని అని అనుకుంటే దానికి అనర్థం ఇంకోటి లేదు. అందుకని అలా అనుకోకపోతే ఈ జీవుడు ఎప్పుడు ముక్త స్థితిలో ఉంటాడు, జీవన్ముక్తుడు అవుతాడు అంట. ముక్తి అంటే సహజ స్థితి. ముక్తి అంటే ఉన్న ఎరుక. ముక్తి అంటే ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. ముక్తి అంటే నేను ఉన్నానన్న తురీయంలో ఉన్నటువంటి ఏ ఎగ్జిస్టెన్స్ ఉందో అది నీ స్వరూపంగా నీ మాయలో నిలిచినప్పుడు నీవు జీవన్ముక్తుడివి అని చెప్పారు. అంతేగాని దేహాత్మ బుద్ధితో నేను దేహం కాదు, నేను బ్రహ్మని, నేనే అది, నేనే అది అని అనుకోవటం కాదు.
అనుకుంటే అనర్థాలే వస్తాయి. అనర్థాలంటే ఎక్కడికి గురువు గారు? ఏ దానికి దారి తీస్తుందంటే ఎన్నో జన్మలు వేరే ఎత్తిన చెప్తాను. ఇది జన్మ లేదు, శరీరము. పాడు లేదు, అదే లేదు. ఆ, ఉమ్, జన్మలు ఎత్తానని అనుకుంటున్నాడు. ఎందుకని వాతం చేత, ఉమ్, కోరికల చేత, దేహం నా పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి పొందదు మరణ పొందదు జనం. ఉమ్, ఎప్పుడైతే నువ్వు ఆత్మగా నిలుస్తావో జన్మలతో నీకేం పని? ఉమ్. ఆది నుంచి అహంకారం మరి ధృవీకరించబడిందిగా. ఉమ్, ఉమ్. మరి కాబట్టి ఇందాక అనర్థాలకు అది ఎటువంటిది దారి తీస్తుంది అంటారు? పునరపి మరణ పునరపి జననం అది అర్థం కదా. ఇప్పుడు పుట్టుక ఏమన్నా మంచిదే ఇది? వాళ్ళ ప్రయోజనం ఏంటి? నీవు ఇది కాదు ఆత్మని అగా నుంచి ఉండటానికి, అంతగా అంతకంటే ఇప్పుడు పనికిరాడు. జననమే లేదుగా, మరి మరి పునర్నవి జన్మ వల్ల నష్టం ఏముందండి? ఒక్క నిమిషం నాయన. జననము లేదని ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞాన ప్రకాశంతో. ఏమైనా వినపడుతుందా? జననమే లేదని, నేను పుట్టలేదని ఆత్మ ప్రకాశంతో తెలుస్తుంది తప్ప దేహాత్మ బుద్ధితో నిలిచి ఉన్నంత కాలము దేహం పుట్టక నీ పుట్టుకి, నీ సంసారం విడిగా ఉన్నది, జగత్తు విడిగా ఉంది, జనన మరణాన్ని కనపడుతున్నాయి కదా ఇక్కడ. కాబట్టి నీవు అనుకోవటం కాదు నేను పుట్టలేదని. అనుకునేవాడు ఉన్నాడేమో చూడు, విచారిస్తే అట్టి వాళ్ళు లేరు. మరి ఉన్నదేమిటి? ఉన్నది అహంస్ఫురణ. దాన్నే మనం పరబ్రహ్మమని, తురీయమని, సత్యమని, అనంతమని మాయలో చెప్పుకుంటాం. అది నీ స్వరూపం అని, అది ప్రకాశించాలి. అనర్థము అంటే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు పునరపి మరణ పునరపి జననం, అట్లా అది అనర్థం. అంతకంటే ఏం లేదు. అనుకోవటం కాదు, అనుకునేవాడు లేడు ఇక్కడ, కానీ ఉన్నట్టుగా కనపడతాడు, దేహ పరిమాణంతో కనపడతాడు. దేహం లేకపోతే నేను లేను అనుకుంటాడు. దానికి మహర్షి అందరూ నిద్రపోతుంటే నీ దేహం ఏమైంది, నీ సంసారం ఏమైంది, అయినా నువ్వు నిద్రలో ఉన్నావు కదా, నిద్రలో ఉన్న స్థితే నీ సహజ స్థితి అంటూ సూచించాడు అంతవరకు. కాబట్టి అనర్థము అంటే స్వరూప జ్ఞానం కాకుండా నీవు నిలిచి ఉన్నటువంటి భావజాలం అంతా కూడా అనంతమే. ఏదైనా మూర్తి గారు అర్థమవుతుందా? వినపట్టాలి, అన్మ్యూట్ చేసుకోండి. కాబట్టి మన జన్మ మరణాలు లేదు అన్నారు కదా, లేదన్నప్పుడు బాధ ఏముంది? లేదు అని అనటం కాదు, లేదన్న స్థితికి ఆత్మ ప్రకాశించినప్పుడే తెలుస్తుంది. లేదన్నారు కదా, నేను దేహం కాదు కదా, నేను సంసారిని కాదు కదా, నేను పుట్టలేదు కదా అని అనుకోవటం కాదు. అదే విషయం చెబుతున్నారు ఇక్కడ మహర్షి. నేను బ్రహ్మని, నేను దేహం కాదు, నేను అది ఇది కాదు అని అనుకోవటం కాదు. అనుకునేవాడు ఉన్నాడేమో చూడు, అది మాయ. ఇదంతా మాయ. జీవుడు ఏం చేస్తున్నాడంటే తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ తానంటే ఆత్మ తెలియదు, ఆత్మ దేనితోనూ కలవదు. మరి జీవుడు చిచ్చల గ్రంథిగా, మాయాదిగా, ఒక అభూత కల్పనగా వచ్చాడు బయటికి. వచ్చి ఈ దేహం నాది అంటున్నాడు. అంటే నీవు విడిగా ఉన్నట్టేగా అక్కడ కూడా. నా దేహం, నా సంసారం, నా ఇల్లు, నా భార్య పిల్లలు, నా సంపద అంటున్నావుగా. నాది నేను అనేవాడు అనకపోతే అది దాంట్లో ఉన్న మెసేజ్. నేను జీవన్ముక్తుడు. ఎందుకని?
నీకు అసలు పుట్టుక లేదు. పుట్టుక లేదన్న సంగతి పుట్టనటువంటి స్థితి ప్రకాశించినప్పుడే తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ జగత్తు కనపడుతుంది, సంసారం కనపడుతుంది, దేహాదులన్నీ కనపడతాయి. కనపడినప్పటికీ జ్ఞానంతో ఉంటావు కాబట్టి ఇదంతా ఆత్మలోనిదే. అది అట్టి వారిని మాయలో జీవన్ముక్తులని అనుకుంటారు అంతవరకు. అంతేగాని నేను జీవన్ముక్తుడిని, మిగిలిన వాళ్ళంతా కూడా మూర్ఖులు, అజ్ఞానులు అని అనుకోడు. నీవు ఎంత జీవన్ముక్తుడివో నీవు చూస్తున్న చరాచర సృష్టి అంతా కూడా జీవన్ముక్త స్థితే ఉంది, అందులో సందేహం లేదు. ముక్తుడు అని అంటే స్వరూప జ్ఞానమే తన స్వరూపంగా కలిగినటువంటి స్థితి. ఈ ద్వైతంలో అనుభవానికి వచ్చినప్పుడు అట్టి వారిని మనం గుర్తించలేము. కృపారహస్యంలో ఆ విషయాన్ని ప్రతిపాదించారు. ఎవరిని గుర్తించలేము? జీవన్ముక్తులు. మళ్ళీ మీ మాట ఎగిరిపోయింది. ఎవరికి వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు కదా, అసలు వాడు ఉంటేగా తెలుసుకోగలరా ఆ విషయం. కావున ఆయన ఉంటేగా. ద్వైతంలో నువ్వు భార్యా బిడ్డల్ని గుర్తించినట్టుగా ఆత్మను గుర్తించలేదు. కానీ నేను అన్న అహంస్ఫురణ ఫోర్ ఫ్రంట్ లో ఉంటుంది. సత్యం ప్రకాశించిన తర్వాత నీ స్వరూపం అనంతంగా ఉంటుంది. ఇది కనపడుతున్న దేహము, సంసారము, ఇతరులు, ఇది ఆత్మను విడిచి లేదు అన్న భావన ఉంటుంది అక్కడ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ ది అవేర్నెస్. అట్లా విడిగా లేదని, అంతకంటే ఏం లేదు. సముద్రంలో ఎన్నో అలలు, నురుగు, బుడగలు అన్నీ వస్తాయి. చూడటానికి విడిగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు దర్శిస్తున్నప్పుడు. సముద్రాన్ని విడిచి లేదుగా. అట్లాగే ఆత్మని విడిచి ఈ మాయలో జీవుడు, జగత్తు, ఈశ్వరులు విడిగా లేరు. ఆత్మ వల్లనే అది ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే తెచ్చుకున్న ప్రారంభం అంతమైపోతుందో ఆత్మకే ఇబ్బంది లేదు. అలలు సమస్య పోయినా ఆ నీరు ఎక్కడికి పోతుంది? సముద్రంలోనే ఉంది. పంచభూతాత్మకమైన దేహము నష్టమైన ఎక్కడుంది? పంచభూతాల్లోనే ఉన్నది. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆత్మని ఆధారంగా ప్రకాశిస్తుంది అంతవరకు. అంటే మూలము అంటే ఎరుక. ఆ ఎరుకగా నిలిచినప్పుడు పుట్టిందెవరు? మరణించేటప్పుడు. అందుకని అనర్థాలు జరగవు అని చెప్పడంలో ఉద్దేశం. అనర్థము అంటే నువ్వు కాకుండా ఆత్మేతరం ఒకటి ఉన్నదని, జీవుడు ఉన్నాడని, జగత్తు ఉన్నదని, దైవం ఒకటి ఉన్నాడని భావించటమే అనర్థం. భావశూన్యమే ఆత్మస్థితి. అట్లా ఆలోచన తల ఎత్తకపోతే ఈ మాయా నేను తన మూలంలోనే ఉంటుంది. ఇన్స్టంటేనియస్ గా రెండు నేనులు లేవు. దేహాత్మ బుద్ధి కలిగిన జీవనేను, అహంస్ఫురణ కలిగిన ఆత్మనేనంటూ విడిగా ఉండదు. ఇప్పుడు నువ్వు చూస్తున్నది కూడా ఆత్మజ్ఞానంతోనే. ఇంద్రియములు చైతన్యవంతం అయినప్పుడే మనస్సుతోటి కలలు కంటాం, స్థూల దేహంతో జగత్తును చూడటం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆత్మజ్ఞానం వల్లనే జరుగుతుంది. ఇది మాయా కావచ్చు. కాబట్టి చూచే నేను కూడా జ్ఞానమే, కాకపోతే పరిమితమైన జ్ఞానం, పూర్ణ జ్ఞానం కాదు. ఇది ఒక ఆభాస కాంతి. అటు జడమైన దేహము కాదు, పరిపూర్ణమైన ఆత్మ కాదు. అందుకని జీవుడికి ఆత్మ అంటే ఏంటో తెలియదు.
అంతేకాదు ఈ వ్యక్తికి, ఈ వ్యక్తిత్వానికి, ఈ పరిమితత్వానికి తన ఉనికిని కూడా తెలుసుకునే సామర్థ్యం లేదు. ఎంతసేపటికి ఉన్న కోరికలు, బంధాలు బయట కనపడుతూ ఉంటాయి. అందుకనే దేహం కూడా అన్యము, సంసారం అన్యము, దైవం అన్యము, జగత్ అన్యము ఇలా కనపడుతూ ఉంటుంది ఈ మాయా అనేది. మీరు విచారిస్తే అట్టి నేను లేదు, పుట్టలేదు. అందుకనే మహర్షి ఏమంటున్నారు, ఈ అహంకారం, ఈ జీవాత్మ భావన ఆది నుంచి తృణీకరించబడింది. ఆత్మ ఎన్నడూ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు, కానీ అయినట్టుగా కనపడుతుంది. ఎవరికి? దేహాత్మ బుద్ధిలో ఉన్న వారికి. వారిలాగే ఇతరులు కూడా కనపడతారు, కల్లో కనపడ్డది. కాబట్టి ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు మూడు కూడా అసత్యములు, నిరాధారములు, అంటే స్వయం ప్రకాశము లేని. మరి సత్యం ఏమిటి? ఉన్నానన్న ఎరుక, అవేర్నెస్, కాన్షియస్నెస్. అది అహమహం అంటూ స్వయం ప్రకాశంతో ఉదయాస్తమానం లేకుండా ప్రకాశిస్తూ ఉంది. దానికి మొదలు చివర లేదు, పుట్టడం, నశించడం అంటూ ఉండదు. మహర్షి ఇంకో మాట కూడా అన్నాడు, జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని గుర్తించుకునే సామర్థ్యము కాదు ఆత్మకి ఉంది, జీవుడికి లేదు, జగత్తుకి లేదు. ఎప్పుడన్నా జగత్తు చెప్పిందా అది ఉన్నట్టు లేదు. పొరపాటునైనా దైవం ఉన్నట్టు దైవం చెప్పాడా? నువ్వు అనుకుంటున్నావు. దేవుళ్ళు ఎందరో ఉన్నారు, ఈయనొక దేవుడు, ఆయన ఒక దేవుడు. అది నీ భావానికే పరిమితమై ఉన్నట్టు తప్ప గాడ్ ఈజ్ ఎ థాట్, జగత్ ఈజ్ ఎ థాట్, బాడీ ఈజ్ ఎ థాట్, డెత్ అండ్ బర్త్ దే ఆర్ థాట్స్. వెన్ యు ఆర్ థాట్ ఫ్రీ, ఆలోచన లేకపోతే ఇన్స్టంటేనియస్ గా ద్వైతం ఎగిరిపోయి జ్ఞానమే ఉంటుంది. ఇక్కడ కూడా కార్యాకారణ సంబంధాలు ఉండవు. నేను మౌనంగా ఉన్నాను, ఆలోచన లేకుండా ఉన్నాను, నాకు ఆత్మ తెలియటం లేదని కూడా అనుకోవచ్చు. అది తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. అదే అని ఎందుకు అంటున్నారు? తప్పని ఉన్న సత్యం అది. మరి లేనిది ఏమిటి? ద్వైతము, సృష్టి, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఆత్మని విడిచి విడిగాడు. ఓకే, ఇప్పుడు ఆత్మ కూడా ఉందని చెప్పట్లేదు కదా మాకు. చెప్పిన ఉపయోగం లేదుగా, నీకు అందదు అంటే కాదు. దేహం చెప్పట్లేదు, దేహం ఉందని చెప్పట్లేదు, ఆత్మ కూడా ఉందని చెప్పట్లేదు. ఎవరికి 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 చెప్పడం లేదు. తనకు తాను తనలో ఎవరికి చెప్పట్లేదు. అది చెప్పదు. ఎందుకని? దానికి అంజం లేదు. ఆత్మకు అంజం లేదు కాబట్టి తనకు తానే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? త్రిపురాశ్వం ఒకసారి చూడండి, ఎన్నోసార్లు అది చర్చించడం జరిగింది. మళ్ళీ ఇంకా వస్తూనే ఉన్నాయి. అది తొందరలో స్టేటస్ లో పెడతా అన్నారు. స్టేటస్ కాదు, యూట్యూబ్ లో 6 ప్రశ్నలకి వివరణిచ్చాను. ఎక్కడ ఉంటుంది ఆత్మ? తనలోనే ఉంటుంది, చైతన్య రూపంగా ఉంటుంది, అన్యత్వం లేకుండా ఉంటుంది, పరిధి లేక ఉంటుందని ఆయన చెప్పుకోవటం. అది ప్రకాశించిన స్థితిలో జీవుడెక్కడ, జగత్ ఎక్కడ, ద్వైతం ఎక్కడ, అవస్థలు ఎక్కడ, జరణ మరణాలు ఎక్కడ? ఈ విషయాన్నే ఒక పుచ్చకుడు అడిగాడు మహర్షులు. మీరు ఎంతసేపటికి రియలైజేషన్ రియలైజేషన్ అంటున్నారు, అది చెయ్యకపోతే లేదా చేస్తే అది వస్తే లాభం ఏంటన్నారు. వాట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్? జరణ మరణాలు ఉండవన్నాడు. మన నిద్ర లేచినప్పటి నుంచి ఎప్పుడు దేహం పోతుందన్న భయమేగా, ఎప్పుడు అదృశ్యం అయిపోతుంది
ఏమవుతుందో భయమేగా. తెచ్చుకున్న పిడికడ ప్రారంభం చెప్పకుండానే వెళ్ళిపోతుందిగా అది. మీ కళ ఎదుటే అందరూ ఎగిరిపోతున్నారుగా. ఇవాళ కనిపించిన వాడు రేపు కనపడటం లేదుగా. కారణం ఏమిటి? వెరీ సింపుల్. భావాలకి పరిమితమై ఉంది ఆలోచన. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. ఆలోచన రహిత స్థితి ఎందు ఆత్మే ఉంటుందని మాయలో చెప్పుకోవటం. జీవుణ్ణి అట్టిపెట్టేది ప్రకాశించదు నాయన. పావుని అట్టిపెట్టి తాడు ప్రకాశించదు. తాడని తెలిసినప్పుడు పాము ఎగిరిపోయింది కదా. నువ్వు వెతికేది పావుని, ఇక్కడ కూడా వెతికేది అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని. ఉన్నదేమో చూస్తున్నావు లేదు. అందుకని ఒక మాట అన్నారు, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుందన్నారు. ఈ అనుగ్రహం అనేది ద్వైతంలో అర్థమవుతుందని చెప్పారు. ఆత్మకు అన్యత్వం లేదు, అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది. ఎందుకు ప్రకాశించదు అన్నప్పుడు దానికి సమాధానం లేదు. నీ దగ్గర ఎందుకు ప్రకాశించాలి? బై ఓన్లీ ఎట్ మహర్షి, బై ఓన్లీ ఎట్ శంకర, ఓన్లీ ఎట్ క్రైస్ట్ చెప్పలేదు. కాబట్టి మాయలో ఎన్ని సిద్ధాంతాలు తీసుకున్నా కార్యకారణ సంబంధాలు ఉండవు. ఇది మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, ఇంద్రియాలకు అందదు. మరి దేనికి అందదు? అవస్థలకి అందదు. ఏ అవస్థలోనూ ఆత్మజ్ఞానం ఉండదు నాయన. నిద్రపోతున్నప్పుడు ఈ దేహమే ఎగిరిపోయింది, అక్కడ ఉన్నది ఆత్మని చెప్పినా ఉపయోగం లేదు. కలగంటున్నావు, సత్యం అనుకుంటున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు. మెలకు వచ్చాక కలలో కనిపించిన వాళ్ళు నీ అమ్మడి రాలేదు, రారని నీకే తెలుసు. అది అసత్యం. ఇది జాగ్రత్త అవస్థ అంటావా? ఇది ఉంటే కళ